హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనము కారం ప్రిపేర్ చేసుకున్నాం. వేడివేడిగా దోశలోకి, ఇడ్లీలోకి, పెసరట్టు వీటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే కంపల్సరీ ఇలానే చేసుకుంటాం. కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీరు టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న ఆనియన్ ఎక్కువ వేస్తే కొంచెం తీగా అలా అనిపిస్తుంది. ఆనియన్ చిన్నది సరిపోతుంది. అలాగే వెల్లుల్లి, బాగా పండిన టమోటాలు, బాగా పండితే బాగా కలర్ఫుల్గా వస్తుంది కారం అనేది. అలాగే కొంచెం ఉప్పు వేసేసి వీటిని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా ఇలాగా. ముందుగా కొత్త వాళ్ళ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే దీన్ని మాట పెట్టుకుందాం. ఆయిల్ వేసేసి, ఆవాలు వేసేసి, కరివేపాకు వేసేసాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దీన్ని వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉడికించుకోవాలి. ఉడికిస్తే ఏంటంటే అది బాగా కలర్ఫుల్గా రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది. చూసారా మన కారం అనేది ప్రిపేరు దోశ, ఇడ్లీ వీటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది.